Hello everyone, welcome back to my channel. ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి పార్టీస్కి చిన్నపిల్లల్ని ఎలా సింపుల్గా రెడీ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మ్యాక్సిమం చాలామందికి యూజ్ అవుతుందండి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేయాలి. చూడండి, రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్తో ఒక కాటన్లో డిప్ చేసి ఫేస్ పైన అప్లై చేయాలి. దీనివల్ల ఏమైనా డర్ట్ ఉంటే శుభ్రం అవుతుంది. అలాగే కన్ఫామ్గా అండి, మర్చిపోకుండా నెక్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే అప్లై చేయాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచి తరువాత అలోవెరా జెల్ని అప్లై చేద్దామండి. చూడండి, నేను పతంజలి అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఏది ఫేస్ పైన అప్లై చేసిన డాట్స్ పెట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. సో ఈవెన్గా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేయాలి. సీటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇది నెస్ట్లే వాళ్ళదండి. ఫేస్ అండ్ బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్ అండి. ఇది పెద్దవాళ్ళకే కాదండి మాయిశ్చరైజింగ్ క్రీమ్, పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. 3 years అబవ్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమీ ఉండదండి. అన్ని స్కిన్ టోన్ టైప్స్కి ఇది యూజ్ అవుతుంది. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఈజీగా స్కిన్కి కూడా బ్లెండ్ అయిపోతుందండి. ఇది ఈ విధంగా బాగా అప్లై చేయడం వల్ల మేకప్ కూడా లుక్ బాగా వస్తుందండి. ప్యాచీగా లేకుండా నీట్గా వస్తుంది మేకప్. చిన్న పాప కాబట్టి నేను ఇక్కడ సీసీ క్రీమ్స్ కానీ బీబీ క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ఏమీ అప్లై చేయట్లేదండి. వైట్ టోన్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. నేను ఈ విధంగా మొత్తం ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేస్తున్నాను వైట్ టోన్ పౌడర్ని. లైట్గా మేకప్ లుక్ రావాలి కదండి. సో అందుకని నేను ఇక్కడ మెబిలిన్ వాళ్ళది కాంపాక్ట్ కోరల్ అండి, షేడ్ నెంబర్. చాలా లైట్గా అప్లై చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఈ కాంపాక్ట్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి. అమెజాన్, purple.com అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. డార్క్ స్కిన్ టోన్కి ఈ షేడ్ మ్యాక్సిమం సెట్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో స్కిన్లోకి. నెక్స్ట్ నేను మెబిలిన్ వాళ్ళది బేబీ లిప్స్ లిప్ బామ్ని యూజ్ చేస్తున్నానండి. చిన్న పాప కదా, సో లిప్స్టిక్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. జస్ట్ లిప్ బామ్ మాయిశ్చరైజింగ్ కోసం. చూడండి, నీట్గా ఈ విధంగా అప్లై చేశాను. ఇప్పుడు ఐ లైనర్ని ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. నేను స్కెచ్ టైప్ ఐలైనర్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, చాలా సన్నంగా ఫస్ట్ అప్లై చేయాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మ్యాక్సిమం ప్రాక్టీస్ని బట్టి వచ్చేస్తుందండి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది ఐలైనర్ పెట్టుకోవడం.
ఐ వాటర్ లైన్కి కూడా కాజల్ని అప్లై చేస్తున్నానండి. నేను మెబిలిన్ వాళ్ళది కాజల్ తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయి. నెక్స్ట్ మస్కారా అప్లై చేస్తున్నానండి. ఆల్రెడీ పాపకి బాగా థిక్గా ఐ లాషెస్ ఉంటాయి. జస్ట్ లైట్గా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టిక్కర్ చూడండి. స్టిక్కర్ పెట్టాక ఎంత క్యూట్గా ఉందో కదా. నేను గాగ్రా వేసి ఈ విధంగా రెడీ చేశాను. ఫంక్షన్స్, పార్టీస్, అలాగే ఫెస్టివల్స్కి సింపుల్గా పిల్లల్ని ఎలా తయారు చేయాలో చూసారు కదండి. చూడండి, పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.